పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి. ఇరాన్ను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఇందుకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ధీటుగా బదిలిస్తూ మరో పోస్ట్ పెట్టారు. ఏకంగా యుద్ధం మొదలైనట్టు ఖమేనీ నగారా మోగించారు. యుద్ధం మొదలయ్యింది. సాక్షాత్తు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇది. నమి పేరుతో యుద్ధం మొదలైందన్నారు అయతుల్లా ఖమేనీ. అంతేకాదు ఖడ్గం పట్టుకుని కోట గేట్ ముందు ఓ వ్యక్తి నిలబడి ఉన్న ఫోటోను ఈ పోస్టుకు ఖమేనీ జత చేశారు. అలాగే కోటపై నిప్పుల వర్షం కురుస్తున్నట్టు సదరు ఫోటో చూపరులు కనిపిస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఖమేనీ మరో పోస్టు పెట్టారు. యుద్ధంలో ఎంత పెద్ద దేశానైనా మేం బలంగా ఎదుర్కొంటాం, ఇందులో ఎవ్వరిపైనా దయ చూపాల్సిన అవసరం లేదని కామెంట్ చేశారు ఖమేనీ. అంటే పరోక్షంగా అగ్రరాజ్యమైన అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నింగ్ ఇచ్చినట్టే అర్థం చేసుకోవాలి. అంతకు ముందు ఖమేనీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఇరాన్ దారుణ ఫలితాలు చూడబోతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు బదులుగా యుద్ధం ప్రారంభమైందంటూ ఖమేనీ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ట్రంప్ పోస్ట్ అందుకు కౌంటర్గా ఖమేనీ పోస్ట్ చూస్తుంటే పశ్చిమాసియాలో ఇప్పటికే ప్రారంభమైన ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ చేపట్టిన యురేనియం శుద్ధి కార్యక్రమం కొంతకాలంగా పశ్చిమాసియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ అణ్వాయుధాలు తయారు చేసే సత్తా ఇరాన్కుందని ఇజ్రాయెల్ గట్టిగా అభిప్రాయపడింది. మరోవైపు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరినప్పటికీ అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ అంగీకరించడం లేదు. దీంతో అణ్వాయుధాల విషయంలో ఇరాన్ను ఇక ఏమాత్రం ఉపేక్షించినా అంతిమంగా అది తమ దేశ భద్రతకు పెను ముప్పుగా మారుతుందని ఇజ్రాయెల్ పక్కాగా డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా ఇరాన్పై వైమానిక దాడులకు ఇజ్రాయెల్ దిగింది. ఇక అప్పటి నుంచి పశ్చిమాసియా రావణ కాష్టంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఇరాన్ కూడా తేరుకుని ఒక దశలో ఎదురు దాడికి దిగింది. ఒక దశలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు ఇరాన్ చుక్కలు చూపించింది. ఇజ్రాయెల్ ఎంతో గొప్పగా చెప్పుకుని ఐరన్ డోమ్ తమ క్షిపణి దాడులతో ఇరాన్ తుక్కుతుక్కు చేసింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ధ్వంసం చేయడం అంటే మామూలు విషయం కాదు. గతంలో పాలస్తీనా అనుకూల మిలిటెంట్ సంస్థలైన హమాస్, హెజ్బొల్లా వైమానిక దాడుల నుంచి ఇజ్రాయెల్ ను కాపాడింది ఈ ఐరన్ డోమే. అయితే చివరకు ఇరాన్ దాడుల తీవ్రత ముందు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిలవలేకపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కుటుంబ సమేతంగా ఈశాన్య తెహ్రాన్ ప్రాంతంలో ఒక బంకర్లో దాక్కున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ తన పోస్టులో ప్రస్తావించారు. ఖమేనీ ఏ బంకర్లో దాక్కున్నారో తమకు తెలుసునని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఖమేనీని హతమార్చాలని అమెరికా అనుకోవడం లేదని ట్రంప్ వెల్లడించారు. అయతుల్లా ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని ఈ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. లేదంటే ఇరాన్ దారుణ పరిస్థితులను చవిచూడాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఘర్షణలు ప్రారంభమైన తొలి రోజుల్లో ప్రతి దాడులు కేవలం సైనిక స్థావరాలకి పరిమితమయ్యాయి. అయితే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ నగరంలో నివాస ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. ఇరాన్ ఇలా చేస్తుందని ఇజ్రాయెల్ ఊహించలేదు. ఇందుకు ప్రతిగా టెహ్రాన్లో జనసమర్థ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ కూడా దాడులు మొదలెట్టింది. ఇరాన్తో దాడుల విషయంలో ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా ఇరాన్ చమురు క్షేత్రాలను టార్గెట్ చేసుకుని ఏకబిగిన డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల వెనుక మతలా ఉంది. ప్రపంచంలోని ప్రధాన చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఇరాన్ ఒకటి. అంతేకాదు చమురు ఇరాన్ ప్రధాన ఆర్థిక వనరు. అంటే చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయ్యింది. మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చెప్పినట్టు పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైంది. ఇది ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.